వరకు దౌతి క్రియలు. ఆ నేతిలో ఇంకేం డీటెయిల్స్ చెప్పగలరా? ఏవేవి ఉన్నాయి, ఏవేవి ఏ జబ్బుల్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి? రెండు రకాలు చెప్పండి. జలనేతి సూత్రనేతి రెండు రకాలు. జలుబు కఫం సంబంధించినవి, అదేవిధంగా సైనస్ సైనసైటిస్, ముక్కు దెబ్బ కట్టడము, కంటికి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా పోగొడతాయి. ఏడు రోడ్ల కూడలి క్లియర్ చేస్తుంది. సప్తాహ కదక్క, సప్తపది సప్తపద. ఆ 7 రోడ్ల కూడలి కాబట్టి ఆ 7టిని క్లియర్ చేయడానికి అన్ని నర్వ్ ఎండింగ్స్ అక్కడ కలుస్తాయి కాబట్టి అన్నిటిని యాక్టివేట్ చేయడం ద్వారా బ్రెయిన్ లోని నర్వ్స్ ని, దానికి సంబంధించిన నర్వ్స్ ను కూడా క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈఎన్టీ అండ్ ఐస్ అంతే కదక్క? ఈఎన్టీ అండ్ ఐస్. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎవరు? నాగమణి అంటే ఉన్నాం మాతాజీ. నాగమణి ఎవరు? నందీశ్వర మిస్టర్ అండ్ మిస్సెస్. ఓకే ఓకే. నందీశ్వరుడు ఆడుకుంటామని చెప్పి నాగమణిగా ఎంటర్ అయ్యాడు. ఆ సప్త అంటే వరుసగా ఏవేవి ఆ 7 దేన్ని కలుపుతాయో 7 పేర్లు చెప్పండి. చెవి, ముక్కు, కళ్ళు, గొంతు. కన్ను, గొంతు, ఓకే. 2 చెవులు, 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 2 కళ్ళ. ఒక్కొక్కటి చూస్తున్నాం మాతాజీ. ఒక్కొక్కటి చూస్తున్నాం మాతాజీ. చెవి, కన్ను, ముక్కు అనేసని మరి ఇదో దారి మాతాజీ. 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు రంధ్రాలు 2, నోరు 1. వాళ్ళందరూ ఒంటికలు రాకాసులు అక్క, అందుకు ఒకటి తెలుసు. వాయు వాహిక కూడా ఉంది కదా, ఆ వాయు నాళం కూడా అది కూడా అక్కడే కదా ఓపెన్ అవుతుంది. ఇటు నోరు, ఇటు గొంతు దారి ఒకటి, అటు వెనక వాయు వాహిక. ఈ 3 చెప్పాలంటే మీరు సింగిల్స్ అన్నా కూడా సరిపోతాయి. ముక్కుది 1, 4 కళ్ళది 1, 5. అలా చెప్పండి ప్రసాద్ గారికి. చూడండి ఏంటంటున్నారు. ఏమన్నారు? ఒంటికలు రాకాసులు అని అంటున్నారు. మరి ఆయన అదే చెప్పేది అయితే. అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు పాపం. ఏం చెప్పలే. ఓకే సరే, అవన్నిటినీ కూడా క్లీన్ చేస్తాయి కాబట్టి ఇది మొత్తం వాటన్నిటిని జబ్బులు రాకుండా చేస్తుంది. పోగొట్టడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మాతాజీ ఒకసారి చెప్పండి. కళ్ళు, చెవుది, ముక్కొకటి, నోరు. ఒక క్లాసు చెప్పుకోవాలి కదా. నేతిలోని ఓకే, జలనేతి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. జలనేతి, సూత్రనేతి. ఇంకా ఉంటాయి. దేంతో చేసేవి ఇంకా ఉండేవి? ఘృతం, నెయ్యితో 1, పాలతో 1, 2 ఇంకా మిగిలిన. ఓకే. ఈ నేతి క్రియలోని సూత్రనేతి, జలనేతిలోని దేంతో ఏ రకంగా యాక్టివేట్ అవుతాయి, ఏ రకంగా హెల్ప్ చేస్తాయి అవి? ఈ 2 చేయడం వల్ల భుజాల పైభాగాలన్నీ క్లీన్ అయిపోతాయి మాతాజీ. దీనికి సంబంధించిన వ్యాధులు, జబ్బులు ఏమీ రావు. ఒకవేళ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకే. మనకి యోగం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటది? యోగమా కలయిక మీద ఆధారపడి ఉంటుంది మాతాజీ. కలయికే
ఇప్పుడు మీరు హఠయోగం గురించి చెప్పుకుంటున్నారు. హాట అంటే ఆట అంటే సూర్యుడు చంద్రుడు. అంటే సూర్యుడు. చంద్రుడు. మరి సుషుమ్న హఠయోగం అంటే సూర్యనాడి చంద్రనాడి ఇడా పింగళ మధ్యలో సుషుమ్న నాడి గురించి సుషుమ్న నాడి. అవి ఎక్కడ ఉంటాయి? వెన్నుపోసుకు అటు ఇటు. అవును, మనం మార్చడానికి ఇప్పుడు పగలు పూజించరాదు, రాత్రి పూజించరాదు అనేది ఎక్కడని చెప్పుకుంటాం. దాని అర్థం ఏంటి? పగలు పూజించరాదు, రాత్రి పూజించరాదు, ఎల్లప్పుడూ పూజించాలి అంటే ఎడా ఆడుతున్నప్పుడు పింగళ ఆడుతున్నప్పుడు కాకుండా సుషుమ్న ఆడుతున్నప్పుడు యోగం చేయాలి. ఇలా ఆడడం అంటే ఎడా అంటే ఎడమ ముక్కు, పింగళ అంటే కుడి ముక్కు. ముక్కు మీదే ఆధారపడి ఉంది కదా మొత్తం యోగం అంతా. కాబట్టి మనకి శారీరకంగా తీసుకున్న మనకి ఎక్కువ ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంటేనే ఆరోగ్యంగా ఉండగలం. ఎందుకంటే తీసుకున్న ఆహారం బర్న్ అవ్వాలంటే ఆక్సిజనే కావాలి. అలాగే స్పిరిచువల్ గా అయినా సరే ఇప్పుడు అది శారీరకంగా మీకు తెలిసిన విషయమే కదా. మరి మానసికంగా ఎలాగా? ముక్కు మీద ఎలా ఆధారపడుతుంది మానసిక ఆరోగ్యం? శ్వాస మీద ధ్యాస పెడితే నాసికాగ్రం చివర ఒకటి త్రాటకము అనుకో. అంటే మనకి ఎప్పుడు చెప్తున్న సూత్రం అని చెప్తుంటాను కదా, మనసు ఎంత చంచలంగా ఉంటే అంత అశాంతి అలజడి, ఎంత ఏకాగ్రమైతే అంత ప్రశాంతత అనేసి. ఆ రకంగా మనసుకి శ్వాసకి సంబంధం ఉంది కదా. ఏంటంటాడు రామకృష్ణ? నేను ఎక్కువ గాఢ నిద్రలో ఉండడానికి ట్రై చేస్తాను, మెలకువలో ఉండను. ఉండు కానీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు రైట్ నాస్ట్రిల్ ఆడినప్పుడు మనకి ఎడమ నాడి ఆడుతుంది. అంటే మామూలుగా ఇప్పుడు మనసు చంచలంగా ఉండడం, రైట్ నాస్ట్రిల్ ఆడినా మనసు ఎక్కువ చంచలంగా ఉంటది, లెఫ్ట్ నాస్ట్రిల్ అయితే నిద్రలో వెళ్తారు అని చెప్తారు. రెండు కూడా మనకి ధ్యానానికి ఉపయోగపడేవి కాదు కదా. మరి ధ్యానానికి ఉపయోగపడాలి అంటే సుషుమ్ననే ఆడాలి. కాబట్టి ఈ నాడీ శోధన ప్రాణాయామం ద్వారా ఏదో ఒకటి ఆ సుషుమ్న ఓపెన్ అయ్యేటట్టు చేసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది కదా. అది స్పిరిచువల్ ఎఫెక్ట్. అలాగే మానసిక ఎఫెక్ట్. అలాగే రైట్ నాస్ట్రిల్ ఆడుతున్నప్పుడు లెఫ్ట్ హెమిస్ఫియర్ పనిచేస్తుంది. లెఫ్ట్ నాస్ట్రిల్ ఆడుతూ ఉండడం అనేది రైట్ హెమిస్ఫియర్ అంటే మన బ్రెయిన్ లోని రెండు అర్ధగోళాలు చదువుకున్నారు కదా. కుడి అర్ధగోళం పనిచేసినప్పుడు ఎడమ నాసిక, ఎడమ అర్ధగోళం పనిచేసినప్పుడు కుడి నాసిక రంధ్రం ఆడుతూ ఉంటుంది. ఈ రైట్ నాస్ట్రిల్ ఆడుతున్నప్పుడు అంటే లెఫ్ట్ హెమిస్ఫియర్ పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎలాంటి మనుషులు, వీళ్ళు ఎలాంటి మనుషులు అనేసి చెప్పుకున్నామా ఏంటి? రైట్ నాస్ట్రిల్ మనుషులు పింగళ మనుషులు అంటే ఏది ఎక్కువ పని చేస్తుంది వాళ్ళకి? రైట్ నాస్ట్రిల్ ఆడుతున్న వాళ్ళకి కోపము ఆవేశం ఎక్కువగా ఉంటాయి, కుడిముక్కు ఎక్కువ పని చేస్తున్నప్పుడు. అది లెఫ్ట్ నాస్ట్రిల్ వాళ్ళకి చంద్రనాడి కదా, అది లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్రనాడి కదా. అంటే ఎమోషన్స్ అన్ని కూడా హృదయానికి సంబంధించినవి లెఫ్ట్ వాళ్ళు. ఎడమ డామినేటింగ్, ఇడ మనుషులు హృదయం మనుషులు, పింగళ మనుషులు బ్రెయిన్ మనుషులు. బుద్ధి మనుషులు బ్రెయిన్ బుద్ధి. ఇంటెలిజెన్స్ వేరు, ఇంటలెక్ట్ వేరు. ఇంటెలిజెన్స్ అనేది తెలివి, ఇంటలెక్ట్ అనేది బుద్ధి, వివేకం. సృజనాత్మకత అదంతా కూడా ఇంటెలిజెన్స్ లోనికే వస్తుంది. అంటే ఈ బ్రెయిన్ మనుషులు హృదయ మనుషులకి తేడా ఏమైనా చెప్పుకున్నా మీకు అర్థమయ్యే భాషలోని? అంటే యోగ చైతన్య ప్రదీపికలో కూడా ఉన్నదిలేండి ఆ విషయం. బ్రెయిన్ మనుషులు తార్కికంగా ఆలోచిస్తారు,
బ్రెయిన్ మనుషులు తార్కికంగా ఆలోచిస్తారు, ఎమోషన్స్ తక్కువగా ఉంటాయి, క్రియేటివ్ గా ఆలోచిస్తారు. అవి బ్రెయిన్ మనుషులు. హృదయ మనుషులు ఏంటంటే ఎమోషన్స్ తో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, చిటికి మాటికి బాధపడుతూ ఉంటారు. చిటికి మాటికి బాధపడిపోతుంటారు. లాజికల్ థింకింగ్ అనేది ఉండదు. రీజనింగ్, అయ్యో ఎందుకు దేనికి ఇంత బాధపడాలా. నేను ఎవరో ఒక వ్యక్తి గురించి చెప్పారు. ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిందట, 2 పిల్లల్ని కన్నాక, మహానుభావురాలు. వదిలేసి వెళ్ళిపోతే 2 ఏళ్ళు పాపం అలా కంట్రోల్ చేసుకుని ఒక స్కూల్ టీచరు అయ్యి ఉండి ట్రైన్ కింద వెళ్ళి ఇలా అడ్డంగా నిలబడిపోయి చచ్చాడంట. మరి ఎంతవరకు అది అవసరమా?